ఈ భూమి మీద మనం ఉండబోయేది కొద్ది రోజులే. అది మర్చిపోయి బ్రతకూడదు. దేవాది దేవుని దృష్టిలో క్షణాలు. భూమి మీదకు పంపిన ప్రతి ఒక్కరిని తిరిగి రండిని తల్లి గర్భంలో నిర్మాణం కాకమునిపే ఆయన మనకు ఆహ్వానాన్ని చేశాడు. ఇది తెలియక బ్రతుకుతున్నాం కదా. నీ కన్నులు నన్ను చూచిన నేను పెండమై ఉన్నప్పుడు, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. ఏమని? నరులారా తిరిగి రండిని. తిరిగి వెళ్ళాల్సింది సత్యం. ఏడే ఉండిపోవాలి అని బ్రతుకుతున్నది అమాయకత్వం. కానీ మనుషులందరూ అమాయకుల్లా ఉన్నారు. నేనెందుకు పోతా, నేనెందుకు చచ్చిపోతాను, నేనెందుకయ్యా దాని గురించి ఆలోచిస్తాను అని మనిషి ఒక మూర్ఖంగా ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ నిజ సత్యం అట్టాటి వాడు నమ్మని వాడికి కూడా సత్యమైనది ఒకటేను. నరులారా తిరిగి రండి అన్న వార్త అందుకోవాలి. సో అందుకున్న వారేమో జాగ్రత్తగా బతుకుతున్నారు. ఆ వార్తను అందుకోలేని వారు మాత్రం ఇంకా అమాయకంగానే బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ దినములలో ఆయన కోరిన విధంగా రూపం మార్చుకొని ఆయన సన్నిధానికి చేరుకోవాలి. ఇది సత్యం. దాని కొరకు ఒక ఆదివారం పోతే మరొక ఆదివారం రావడానికి ఒక నెల పట్టేటట్టు అనిపించేది. ఫీలింగ్ ఒక నెల పట్టేటట్టు అనిపించేది. ఇంకా రాలేదు ఆదివారం అన్న. ఇప్పుడు ఏమో నిన్న ఆదివారం కలుసుకున్నట్టు ఉంది, మళ్ళీ ఎప్పుడు ఆదివారం. ఇదేంద్ర బాబు, మళ్ళా ఆదివారం ఎప్పుడు వచ్చేసింది అంటే దీన్ని బట్టి చూస్తే మనము దేవుడు లేపినటువంటి లేదా దేవుడు ఆహ్వానం ఏదో చాలా దగ్గరలో పడిపోయినట్టే కనిపిస్తూ ఉంది. అందుకని వెంటనే మనకి ఏదో చెప్పాలనుకొని ప్రతి ఆదివారాన్ని వెంటనే ఇస్తూ ఉన్నాడు దేవుడు. అందుకని నా ప్రియులు, భూమి మీద బ్రతికేది, లోకంలో బ్రతుకుతున్న దానికంటే కూడా సంఘములో ఎప్పుడు ఆదివారం వచ్చేస్తుంది, ఎప్పుడు దాన్ని వెతుకులాడుకోవాల్సి వస్తుంది, ఎప్పుడు దాన్ని సర్దుకోవాల్సి, ఇవే కంట కనపడుతూ ఉంది. చూడండి, ఒకప్పుడు లోకం మీదకి వెళ్తే ఆదివారం ఎప్పుడో వచ్చేది. అందుకని కొంచెం నిదానంగా చూద్దాంలే అన్నట్టు కనిపించేది. ఇప్పుడు అలా కనిపించలేదు. ప్రతిరోజు దగ్గర పడిపోతున్నట్టు కనబడుతుంది. సో ఆయన ఎదురు చూస్తున్నటువంటి సమయం, మనము వెళ్ళవలసినటువంటి ఆతృత మనలో బాగా పెంచుతున్నట్టు కనబడుతుంది. ప్రియులారా, మలాకి గారు అనుకుంటాను ఆయన అన్నది, విత్తువారి వెంటనే కోయువారు వెళ్ళాలట. చూసారా, విత్తేవారు అటు పోతూ ఉంటే వెనకే కోసేవారిని పంపిస్తే ఏం అమ్మాయికత్వం అన్నది. విత్తింది అది మొలక రావాలి, అది పైరవ్వాలి, అది పిందు పట్టాలి, కోతకాలం వచ్చినప్పుడు కోయాలి. అది కదా ప్రక్రియ. కానీ గ్రంథకర్త ఏమన్నాడంటే, నాయనా రాబోయే దినాలు ఎలా ఉంటాయంటే, విత్తు అని వెంటనే ఎవరు పోవాలి నాయనా? కోసేవారు వెళ్ళాలి అని అంటే అంత స్పీడ్గా ఉంటుంది అన్నది మనకు అదే కనిపిస్తుంది. ఇప్పుడు నిన్న మొన్నే వాక్యం ఇచ్చినట్టే కనిపిస్తూ ఉంది. అదిగో కోసేసే దినమేమో వెనకే కనిపిస్తున్నట్టు ఉంది. స్పృహ లేనిదే సంఘం బ్రతకూడదు. అందుకని దయవుంచి ఏదేది సంఘంలో చేయవలసి ఉందో నీ ఎదుట వాటిని శీఘ్రంగా చేసుకోండి, సిద్ధపడండి అని పదే మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. వెరీ గుడ్. అందులో ప్రముఖంగా ఆదివారం ఆరాధన.
ఈ ఆరాధనకు నీ జీవితాన్ని సమర్పించేసేస్తే, పర్ఫెక్ట్గా నువ్వు సిద్ధపడితే చాలు, నువ్వు వెంటనే వ్యక్తిత్వ నిర్మాణంలో వెంటబడుతూ ఉన్నావు అన్నది అర్థమవుతుంది. ఈ ఒక్క ఆరాధనకు సంబంధించినటువంటి అయినా 5 భాగాలకు నువ్వు సిద్ధపడగలిగినట్లయితే నీ జీవితము వెనక పర్ఫెక్ట్ అయిపోతుందని అర్థం. ఆదివారం ఆరాధన కుటుంబ ఆరాధన మీద ఆధారపడింది. కుటుంబ ఆరాధన వ్యక్తిగత ఆరాధన మీద ఆధారపడింది. వ్యక్తిగత ఆరాధన చేసే పని మీద ఆధారపడి ఉంది. అంటే చేసే పని. ఆరాధన అంటే చేసే పనిని ఆరాధన అంటారు. అందులో 2 రకాల పనులు చేస్తాం మనము. ఒకటి దేవునికి ఇష్టకరమైనది, దేవునికి ఇష్టం లేనిది. దేవునికి ఇష్టం లేనిదల్లా చేసేసి వచ్చి ప్రభువా ప్రభువా అని అంటే ఇది పనికిరాదు అన్నాడు లోకా గారు. చూసారా? ప్రభువా ప్రభు అని నన్ను పిలిచేలా, నేను చెప్పినది చేయక అన్నాడు. చెప్పింది చేయకుండా ప్రభువా ప్రభువా ప్రభువా, ఎంత ఈజీ. మన జయరాజ్ గారు చెప్పినట్టు ఎంత ఈజీగా మాట్లాడేసి కూర్చున్నాడు చూసాను. నేనేమో అంత కష్టపడి చదువుకుని రండి, ఆయన చదివినట్లేదేమో. అదే కాదు, మీరు చదవడానికే కదా నాయన రోజు జోబులు పెట్టుకుని ప్యాకెట్ బైబిల్ కొనిచ్చా, ప్రతి అధ్యాయం చదవండి అని క్యాలెండర్ ఇచ్చాం. మెడడో రాళ్ళు చేశారు. కానీ అవలంబించే వాళ్ళు మాత్రమేమో మెల్లికొనిపోతున్నారు. అది పడేసిన వారేమో జీవితాన్ని ఆడపడేసినారు. అన్నిట్లో బాగుండొచ్చు మీరు, కానీ తీర్పుకి బాగులేరు అని నేను అంటున్న సత్యం. మీరు మనసు పెట్టి ఇట్లా చేపెట్టుకొని చెప్పండి, అన్ని రంగాల్లో బాగుండొచ్చేమో, కానీ తీర్పు రంగంలో మాత్రం ఎక్కడో వెనకబడిపోయి ఉన్నాం. దానికి కావలసినటువంటి బైబిల్ను, దానికి కావలసినటువంటి బైబిల్ రీడింగ్ను, దానికి కావలసినటువంటి ఆరాధనకు సంబంధించిన జీవితం ఆడ పడేసి ఉన్నావు. అందుకే పొద్దుపోకూడదు. నువ్వు నిశ్చయించుకున్న దాన్ని చదివేంత వరకు పొద్దుపో. నీకు ఎన్ని పనులనే చేయి, దేవుడు నిన్నేం అడగడు. బైబిల్ చదివినావా అని అడిగిపోతాడు. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వాడే దైవము. దైవం అవ్వాలి, చచ్చిపోయేలోపు దైవం అవ్వాలి. దైవం అవ్వాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలంటే టైం టేబుల్ కావాలి. అందుకే క్యాలెండర్ ఇచ్చింది, అందుకే బైబిల్ ఇచ్చింది. సరే బైబిల్ కూడా పెట్టుకోపోనేమో నవ్వమో, సెల్లు అందుకే ఇచ్చారు. ఆ సెల్ ఫోన్లో బైబిల్ ఖచ్చితంగా ఉండని, పోతా చదివే, తింటా చదివే, కూర్చుంటే చదివే. ఎక్కడ దొరికిద్దో నీకు అవకాశం, అది దయచేసి అది ఫాలో అవ్వండి. ఇప్పుడే నీకు అర్థమవుతుంది విషయాలన్నీ. ఇది ఎంతనైనా నేను ఇచ్చింది 16 అధ్యాయాలు, లెక్క లేకుండా రాశాడు పడేసి ఉండొచ్చు మొదటి రోజే. మీరందరూ రాసుకొచ్చుంటారని అనుకున్నాను. ఆయన సమయం లేదని, నాకు బాగా సమయం ఉంది. ఏమి మీరు చెప్పండి చాలు. నేను రాసుకొచ్చిన దాన్ని నీ బిడ్డకి ఇవ్వు, రాసుకొచ్చిన దాన్ని రాని వాళ్ళకి ఇవ్వు. కానీ నేను అడిగినప్పుడు చెప్పేయండి ఏకంగా, చాలు. సరే వాటిని ఆలోచిద్దాం. ఏంటి పరిస్థితి? దేవాది దేవుడు కోరుకున్నది ఆరాధన మీదే ఉంది అని అంటే, ఆరాధన నువ్వు చేయాలి అని అంటే నిర్జీవ క్రియలు ఏం చేయాలమ్మా? విడిచిపెట్టేసేయాలి. ఏనా? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల క్రియలు చేయి, సేవ చేయు. ఆ సేవ లేదో రోమపత్రికను అంతా వెతికాము. దాని సాకున ప్రకటన గ్రంథం వరకు, ఇటు ఆదికాండం వరకు రోమపత్రికను కేంద్రంగా ఉంచుకొని ఇటు వెనక్కి ఇటు ముందుకి వెతికి దాన్ని ఆలోచించాం. ఇప్పుడు నెక్స్ట్ పత్రిక ఏదయ్యానంటే కొరింథీ పత్రిక. పత్రికల్లో 2వ పత్రికే కొరింథీ. ఇది కొరింథీలకు రాసిన పత్రికను ఇప్పుడు అడ్డం పెట్టుకొని ఓ అద్దంలా నీ జీవితాన్ని, నీ సంఘ జీవితాన్ని ఇప్పుడు వెనక్కి ముందుకి ఆలోచన చెయ్యి. అలా ఒక్కొక్క పుస్తకాన్ని, అంటే ఒక్కొక్క పత్రికను నీ ఎదుట తీసుకొచ్చేసుకొని నీ జీవితాన్ని చూస్తున్నావు. ఏం సార్ పాత నిబంధన పెట్టుకుని చూడలేమా అంటే, నువ్వు చూడలేవు. అది చూసేది వేరు, అది చూపించింది వేరే వాళ్ళకి.
నువ్వు చూడవలసింది చూపిస్తున్నది క్రొత్త నిబంధన, అందులో కూడా పత్రికలు. నేడు సంఘాలకు విషయాలు అర్థం కావాలి, సంఘంలో ఉన్న వారు ఎలా బ్రతకాలో వాటి విషయాన్ని తెలియజేసిందే పత్రికలు. నువ్వు పాత నిబంధనలు కేవలం బుద్ధి కలుగుడు మాత్రమే నువ్వు చదువుకోవాలి. అలా కూడా చేశారా వాళ్ళు అనడానికి నువ్వు అలా వెళ్ళలే, కానీ నువ్వు ఫాలో అవ్వవలసిందల్లా మొత్తం నీ చట్టం ఎక్కడైనా ఉందని అంటే క్రొత్త నిబంధనలో అది సంఘం ఏర్పడిన తర్వాత ఉన్న పత్రికలు ఉన్నటువంటి సమాచారం. క్రీస్తు జనన మరణ సమాధి పునరుద్ధానమును గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే అపోస్తల కార్యములకు ముందున్న 4 పుస్తకాలు నువ్వు చూసుకోబో. సంఘములో నేను ఎలా బ్రతకాలన్న దాన్ని అపోస్తల కార్యములకు తర్వాత ఉన్న పుస్తకాన్ని ఆలోచించబో. కానీ అపోస్తల కార్యాన్ని సంఘమును ఎలా స్థాపించాలో, ఎలా స్థిరపరచాలో ఆ విషయాన్ని తెలుసుకో. ఇలా విభజించి ఎదుటకు తీసుకొచ్చి దాన్ని పెట్టి ఆలోచింప చూస్తూ ఉన్నాము. అందులో ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది మన ముందుటున్న తీర్పు. ఆ తీర్పుకు కావలసిన వాటిని ఆలోచించాలంటే అపోస్తల కార్యం తర్వాత ఉన్న పత్రికలో, అందుకే రోమా పత్రికను కులకుషకంగా ఆలోచించాము. ఇప్పుడు ఆలోచిస్తున్నది కొరింథీయులకు రాసినటువంటి పత్రిక.